నార్మల్‌గా నువ్వు హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండీ మీరు? అందరూ చూసుకోవాలి కదా. దాన్ని ఒక్కడిని పెచ్చగా చేసేది ఉందబ్బా. ఎవరైనా చేసేది. ఫుడ్ విషయం గాని ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్? ప్రోటీన్ ఉంటాయి కదా సోర్సెస్. ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది తినాలనిపిదా ఎప్పుడు? ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో యా ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా బాడీయే కదా మనం కాపాడేది. అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును కరెక్ట్. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కడికైనా ఎవరైనా బుఫేలో తినేప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా. దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి. అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళు ఏమనంటే కోపం టక్కమని వస్తుంది. సినిమా వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక మాట అంటాను, సినిమా వాళ్ళని అంటే అని కాదు, జనరలైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు. ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు, సినిమా వాళ్ళే ఇలాగా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళు. ఇందాక మనం అనుకున్న పాయింట్ చెప్తాను. దెర్ ఆర్ పీపుల్, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పలానా ఊరు రీజియన్ వాళ్ళు అంతేనండి అలా చేస్తారంటారు, పలానా కాస్ట్ వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు. అది చాలా తప్పది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఓకే, ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక, బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు. నాకు అది అన్నం పెట్టింది అబ్బా ఇండస్ట్రీ, నాకు ఐడెంటిటీ ఇచ్చింది. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు? నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమాయే కదా. సో ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా అనే వృత్తిని కానీ ఎవరినంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. మరి ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అని అనుకుంటుంటారు జనాలు. అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్ళి లైక్ నార్మల్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నట్టు పెళ్ళిళ్ళకి నాకు 10 పెళ్లి చూపులు అయినా, నాకు నిజం చెప్తున్నా 10 అయినా పెళ్లి చూపులు. ఆ 10 కూడా దాంట్లో ఓకే అవడానికి చాలా టైం పట్టింది. అంటే మీకు అలా అప్పట్లోనే అలా ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు. నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పిన మాట ఇది. ఎందుకు? సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి, నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఆయన. ఎందుకు? అదొక అదంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఓ పట్టాన ఒక అమ్మాయితో ఉండరు, అందరూ ఒకటే అనుకుంటారు. అదే తప్పు అంటున్నా, అదే తప్పు. ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగాను నేను ఎదురు అడిగా, ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ భయపడతారు కదా, మీకేమీ ఆ భయం లేదా అంటే తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళికి కారణమైంది. తను ఏమందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మదర్ ఒక టీచరు, మా నాన్నగారు ఒక లాయరు, మా తమ్ముడు ఒక స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళు లేరు, కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ చేసిన మోసం చేసిన వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్. మంచి స్టేట్మెంట్ అసలు. ఎనీథింగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ అ పర్సన్, ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ అ ప్రొఫెషన్ ఆర్ ఆన్ అ రీజన్ ఆర్ అ వర్క్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దాన్ని వీళ్ళింతే అని ఆపాదించేసి అది తప్పు.